కేనన్ టీవీకి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తీన్మార్ మల్లన్న మొత్తం మీద బీసీల అవకాశాలను బట్టి రిజర్వేషన్ పర్సెంటేజ్ వాళ్ళకి ఎంత ఉంటుందో ఆ పర్సెంటేజ్ ప్రకారం వెళ్ళండి. రెడ్డిలకు 10% ఎట్లా వస్తుంది? 10% రెడ్డిలు మొత్తం మీద ఎక్కువగా రెడ్డిలకే అవకాశాలు ఉన్నాయి. కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు తమ రెడ్డిల కోసం తీన్మార్ మల్లన్న గారు స్పందించి తీన్మార్ మల్లన్న గారి పైన రెడ్డి జాగృతి కేసు పెట్టింది. అది ఎంతవరకు సమంజసం? మొత్తం మీద బీసీలకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, మైనారిటీలకు గాని, ఓసీలకు గాని వాళ్ళ రిజర్వేషన్ ని బట్టి వాళ్లకు ప్రతి దాంట్లో అవకాశాలు ఇవ్వండి. ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో తమ రిజర్వేషన్లను బట్టి కేటాయించండి అని తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది. దీనిపైన రెడ్డి జాగృతి స్పందించి రెడ్డిల పైన అసభ్యంగా మాట్లాడిండు, రెడ్డిలను చులకన చేస్తూ మాట్లాడిండు అంటూ కేసు పెట్టిరు. ఇది కేసు పెట్టడాన్ని తీన్మార్ మల్లన్న టీం గాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దీనికి అన్ని జిల్లాల్లో తీన్మార్ మల్లన్న టీం తరఫు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేనన్ టీవీ తరఫున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది. మొత్తం మీద తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులు లేవు. తీన్మార్ మల్లన్న మాట్లాడింది తమ బీసీలకు గాని, మైనారిటీలకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని వాళ్ళకి అవకాశం అంటే రాజ్యాంగబద్ధంగా ఎంత ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారమే ప్రతి దాంట్లో రిజర్వేషన్ కావాలి. మాకు విద్యలో గాని, రాజకీయంలో గాని ప్రతి దాంట్లో రిజర్వేషన్ కావాలని అడిగిండు ఆయన తప్ప ఏ మతాన్ని గాని, ఏ కులాన్ని గాని, ఏ వర్గాన్ని గాని కించపరిచే విధంగా ఆయన మాట్లాడలేదు. ఒకనొక దశలో ఆయన మాట్లాడింది ఏంటంటే మా బీసీలకు రెడ్లు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు అని అన్నాడు. కానీ అసభ్యకరంగా ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన ఏ వేదికల పైన కూడా ఏ కులానికి గాని, ఏ వర్గానికి గాని కించపరిచే మాటలు ఆయన మాట్లాడలేదు. దీన్ని తీవ్రంగా తీన్మార్ మల్లన్న టీం ఖండిస్తుంది. బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలని వెళ్ళిపోతున్నాయనే తప ఇంకేమీ లేదు తీన్మార్ మల్లన్నకి. బీసీల గురించి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి బీసీలు ఇప్పటినైనా జాగో బీసీలారా జర మేలుకోండి అంటూ కేనన్ టీవీ వేడుకుంటుంది. ఇజ్రాయెల్ ముప్పేట దాడి, హెజ్బొల్లా మరో సీనియర్ నేత హతం. లెబనాన్ పై ఆగని దాడులు, సైదాలో 24 మంది మృతి. యోమన్లోని హుతీల పైన బాంబుల వర్షం. సిరియాలో దూకుడు పెంచిన అమెరికా, 37 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టమని ప్రకటన. మొత్తం మీద ఇజ్రాయిల్ ముప్పేట దాడి అంటూ వార్త వేసుకొని వచ్చింది. నిజంగా నిన్న ఊర్ల మీద బాంబుల వర్షం కురిపించిందనే చెప్పుకోవచ్చు. సిరియాలో దూకుడు పెంచిన అమెరికా. ఇజ్రాయెల్ ఆదివారం వైమానిక దాడులు చేయడంతో దక్షిణ లెబనాన్లోని ఓ గ్రామం నుంచి భారీగా వెలువడుతున్న పొగలు అంటూ వార్త ఇక్కడ. తాజాగా హతమైన నబిల్ కౌక్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలోని వార్త ఇది. స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ అంటూ వార్త. 2047 కల్లా $55 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మన దేశం. ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది. విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలు. ఈనాడు టీవీ ముఖాముఖిలో IMF ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద 2040 కల్లా $55 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మన దేశం అంటూ ఆయన చెప్తున్నాడు. మొత్తం మీద 100 ఏళ్లల్లా $55 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మన దేశం మారుతుంది అంటూ ఆయన నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది. మొత్తం మీద ఇప్పుడు చైనా డెవలప్ కావడానికి ఉత్పత్తి రంగమే. వీటితో పాటు పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, ఆ తర్వాత కుటీమ పరిశ్రమలు, ఇవి ఎప్పుడైతే ఎక్కువగా పెరుగుతాయో ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్కువగా ఉత్పత్తి రంగం పెరిగినప్పుడే ఉపాధి అవకాశాలు అంటే పనులు దొరుకుతాయి, ఆదాయం వస్తుంది,
పని దొరుకుతుంది. విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలు. విదేశాల కన్నా మన దేశంలోనే భూభాగం ఎక్కువ, అంటే మానవ వనరులు ఎక్కువ. కాబట్టి పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు, కుటుంబ పరిశ్రమలు ఎప్పుడైతే ఎక్కువగా పెరుగుతాయో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది మన ఇండియా. అతి తొందరలో మారబోతున్నది అంటూ చెప్పడం జరిగింది. 2047 కల్లా మొత్తం 100 ఏళ్లల్లా $55 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ముందుంటది అంటూ వార్త ఇది. ఈనాడు ముఖాముఖిలో IMF ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ చెప్పిండు ఆయన. 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నారంటే, గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం అంటూ ఆయన. ఈ శాఖ సమర్థ పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు. తహసీల్దార్ల సదస్సులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. నిన్న మొత్తం మీద తహసీల్దార్ల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నిన్న అవకాశవాదులు ప్రజలను రెచ్చగొడుతున్నారు, అక్రమ నిర్మాణాలకు బారాస నేతలు మద్దతిస్తున్నారు, మంత్రి శ్రీధర్ బాబు అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ఏం చెప్పారంటే, హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు 28,000 కట్టడాలు ఉన్నాయి అంటూ చిచ్చా చెప్పిండు. వాటిని అతి తొందరలో మేము కూలుస్తాం, వీటిపైన చర్యలు తీసుకొని వాటిని కూల్చేస్తాం అని కాక చెప్పిండు. ఉట్టి మాటలే చెప్పిండు కానీ పనితీరులో లేదు. వర్షం పడితే హైదరాబాద్ లో పడవలేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఉండే గల్లీ వల్ల. మొత్తం మీద అతలా కుతలమైంది వర్షం పడ్డప్పుడు. 5 ఏళ్ల కింద కూడా ఒకసారి వర్షం పడితే అప్పుడు పరిస్థితి అంతే. ప్రజలకు నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటి అవకాశం మళ్ళీ ఇంకోసారి రావద్దు అంటూ హైడ్రా తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ హైడ్రాకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మొత్తం మీద అడ్డుపడుతున్నారు. ఒకే బీఆర్ఎస్ పార్టీలో మామనేమో ఊల్సాలంటాడు, అల్లుడేమో వద్దంటాడు, కొడుకేమో వద్దంటాడు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేస్తున్నారు వీళ్ళు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. పేదల రక్తం కన్నీళ్లతో మూసిని సుందరీకరిస్తారా? ముందు FTL లో ఉన్న సీఎం ఆయన సోదరుడి ఇల్లును కూల్చాలి హరీష్ రావు. బారాస నేతలతో కలిసి మూసి నిర్వాసితులకు పరామర్శ అంటూ 5వ పేజీలో వార్త. హైదర్షా కోటలో ప్రజలతో కలిసి కాలనీల్లో పర్యటిస్తూ హరీష్ రావు, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సవితా ఇంద్రారెడ్డి తదితరులు. గతంలో వర్షాలు పడి వరదలు వస్తే ఒక్కసారి బయటకు వచ్చి వీళ్ళు పలకరించిందే లేదు ప్రజలకు. ఒకసారి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏది దొరకకొచ్చింది కాబట్టి ఈ ఒక్క అవకాశం దొరికింది, దీని మీద మాట్లాడదామని అంటూ ప్రజలు అనుకుంటున్నారు. హరీష్ రావు గారు, మీ దొంగ కన్నీళ్లు, మీ దొంగ డ్రామాలు ప్రజలు ఎక్కడికక్కడ ఖండిస్తారు, ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని నిలదీసే అవకాశాలు ఉన్నాయి అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. 6 కారిడార్లు 116.2 కిలోమీటర్లు, రూపాయలు 32,237 కోట్ల అంచనాతో మెట్రో 2వ దశ ప్రాజెక్టు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద 6 కారిడార్లు 116.2 కిలోమీటర్లు, రూపాయలు 32,237 కోట్ల అంచనాతో మెట్రో 2వ దశ ప్రాజెక్టు అంటూ 2వ పేజీలోని వార్త తీసుకుని వచ్చింది. ఇది ఆర్టీసీలో 3,000 పోస్టులు భర్తీ చేస్తాం, మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఆర్టీసీలో 6 నెలల నుంచి చెప్తున్నారు సార్, అది అటు సాగకొచ్చింది, ఇటు సాగకొచ్చింది. ఇది 6 నెలల నుంచి వార్త వస్తున్నది. ఇప్పుడు వేస్తున్నాం, అప్పుడు వేస్తున్నాం, అట్లేస్తున్నాం, ఇట్లేస్తున్నాం అంటూ. కానీ ఇప్పటి వరకు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అది అతి తొందరలో చేస్తే ప్రజలు దానికోసం వేడి చేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు కూడా పాపం ఆర్టీసీకి మీరు 6 నెలల నుంచి చెప్తున్నారు సార్, ఇది అతి తొందరలో వేసి ప్రజలకు, నిరుద్యోగులకు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుంటా సార్. అతి తొందరలో చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అతి తొందరలో ఆర్టీసీలో ఉద్యోగాలు వేయండి అంటూ నిరుద్యోగులు కోరుకుంటున్నారు సార్. ఈ ఏడాది రూపాయలు 1.25 లక్షల కోట్ల IPOలు ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అంటూ బిజినెస్ వార్తల్లో వేసుకొని వచ్చింది. ఇది కేఎన్ఎన్ టీవీకి
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలారా వీడియోలు చూసే ముందు ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటది. దీనికి ప్రజల్లో ఎక్కువగా వైరల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ప్రజలారా మీరు ఎలాంటి కామెంట్లు పెట్టినా దాన్ని కేనన్ టీవీ స్వాగతిస్తుంది. ఎందుకంటే మీ స్వేచ్ఛ, అది మీ ఇష్టం, ఏమైనా పెట్టొచ్చు. మీరు దయచేసి మీరు కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. అది తిట్ల ద్వారానో లేదా మీ సూచనల ద్వారానో లేదా తప్పు చేస్తే తప్పనో రైట్ చేస్తే రైట్ అనో ఖచ్చితంగా కామెంట్లు మాత్రం